ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ టికెట్ ఆశావాహుల్లో ఒకరైన సీఎం సురేష్ నాయుడు ప్రారంభించారు. తన ఇంటి ఇలవేల్పైన రామేశ్వరంలోని మునిస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా పూజలు నిర్వహించి టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. టీడీపీ రాజుపాలెం మండల నాయకులు మెట్టుపల్లి ప్రభాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముక్తియార్, టీడీపీ రాష్ట్ర నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి, ప్రముఖ వైద్యులు సోమ లక్ష్మీ నరసయ్య, టీడీపీ బీసీ నాయకులు నల్లబోతు నాగరాజు, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు ఈ ప్రచార ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ జమ్మలమడుగు నాయకులు దేవగుడి నారాయణ రెడ్డి, సురేష్ నాయుడు ప్రచారానికి సంఘీభావం తెలిపారు. రామేశ్వరంలో మొదట ఇంటికి ప్రచారాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని, ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం టీడీపీకి ఓటేయాలంటూ సురేష్ నాయుడు ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందజేసి ఓట్లను అభ్యర్థించారు. ప్రొద్దుటూరులో టీడీపీని గెలిపించుకొని తీరుతామని, ప్రజలకు మంచి పాలన అందిస్తామని సీఎం సురేష్ నాయుడు ఈ సందర్భంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరఫున మంచి రోజు శనివారము
ఈశ్వరుని ఆశీస్సులు తీసుకోవాలని, ప్రచారం మొదలుపెట్టాలని మా ఇంటి దేవుడు మునిస్వామి స్వామి ఆశీస్సులు కూడా తీసుకొని ఈరోజు ప్రచారం మొదలుపెట్టింది. ఇది శుభ పరిణామంగా భావిస్తున్నాం. ప్రజలు కూడా, కార్యకర్తలు అందరూ, తెలుగుదేశం అభిమానులందరూ కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. ఈ రోజు నుంచి ప్రతిరోజు మేము ప్రచారం కార్యక్రమం డోర్ టు డోరు తిరగడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తప్పకుండా పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని తెలియజేసుకుంటున్నాం.